హాయ్ హలో వెల్కమ్ టు సూపర్ కాంబినేషన్. హిట్ సినిమాల కథ కాదు, హిస్టరీ క్రియేట్ చేసిన కాంబినేషన్ల కథ. తెలుగు సినిమా చరిత్రలో కొన్నిసార్లు ప్రేక్షకులు ఊహించని కాంబినేషన్లు ఏర్పడుతూ ఉంటాయి. ఆ కాంబినేషన్ అనౌన్స్ అయిన రోజే అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అలాంటి ఆశ్చర్యపరిచిన కాంబినేషన్లో ఒకటి నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్. నిజంగా ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు ప్రేక్షకుల్లో ఒక వింత ఎక్స్ప్రెషన్స్. పూరి జగన్నాథ్ ఏంటి, బాలకృష్ణ ఏంటి, వీరిద్దరి కాంబినేషన్ ఏంటి అనే ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు అందరూ. ఒకవైపు దశాబ్దాలుగా అభిమానులను అలరిస్తున్నటువంటి మాస్ హీరో బాలకృష్ణ, మరి యూత్ పల్స్ను పట్టుకునే దర్శకుడు పూరి జగన్నాథ్. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే నిజంగా ఆశ్చర్యమే. ఇది ఒక సెన్సేషన్ అని కూడా చెప్పొచ్చు. ఇది సాధారణమైన కాంబినేషన్ అయితే కాదు. రెండు విభిన్న శైలి ఉన్నటువంటి కలయిక ఇది. తెలుగు సినిమా చరిత్రలో మాస్, క్లాస్, యాక్షన్, ఫ్యాక్షన్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నటువంటి నటుడు బాలకృష్ణ. అనేక బ్లాక్ బస్టర్లు, ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు, లక్షలాది మంది అభిమానులు, కోట్లాది మంది అభిమానులు, ఇలా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు నందమూరి బాలకృష్ణ. దర్శకుడు పూరి జగన్నాథ్ అయితే హీరోలకు ఒక కొత్త ఇమేజ్ ఇచ్చే దర్శకుడు. రవితేజకు ఇడియట్, మహేష్ బాబుకు పోకిరి, అలాగే ప్రభాస్కు బుజ్జిగాడు, ఇలా ఎన్నో ప్రత్యేకమైన పాత్రలను ప్రేక్షకులు అందించారు. పూరి సినిమాల్లో హీరోలు మాట్లాడరు, గర్జిస్తారు. సినిమా మొత్తంలో హీరో క్యారెక్టరైజేషన్ బీభత్సంగా ఉంటుంది. పూరి జగన్నాథ్ మనందరికీ తెలుసు. ఒక యాటిట్యూడ్, ఒక నెగ్లిజెన్సీ, ఒక రగ్డ్ మాస్ హీరో. అందుకే ఆయన సినిమాలకు ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇలాంటి ఇద్దరు కలిసినప్పుడు వారి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమానే పైసా వసూల్. ఈ సినిమా ప్రకటించిన రోజే అందరూ ఒక ప్రశ్న అడిగారు, పూరి స్టైల్లో బాలయ్య ఎలా ఉంటాడు అనే ప్రశ్న. సినిమా విడుదలైన తర్వాత అందరికీ సమాధానం దొరికింది. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా బాలయ్య బాబు కనిపించారు ఇందులో. స్టైలిష్గా, చలాకీగా, ఒక విభిన్నమైనటువంటి బాడీ లాంగ్వేజ్తో పైసా వసూల్ అంటూ ఒక డిఫరెంట్ మాడ్యులేషన్తో కనిపించాడు. బాలయ్య బాబు కదా అని స్పెషల్గా డైలాగ్స్ కాకుండా పూరి జగన్నాథ్ స్టైల్లోనే డైలాగ్స్ ఇచ్చేసరికి ఆ డైలాగ్ డెలివరీ, డైలాగ్ మార్క్ ప్రేక్షకులు బాలయ్యను కొత్తగా చూశారు. బాక్స్ ఆఫీస్ పరంగా చూసుకుంటే పైసా వసూల్ బ్లాక్ బస్టర్ కాలేదు, అలా అని ఫెయిల్యూర్ కూడా కాలేదు. ఒక మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది, కానీ సినిమా మాత్రం నిజంగా డిఫరెంట్గా ఉంది. వీళ్ళ కాంబినేషనే ఒక డిఫరెంట్. వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా రావడమే కొత్తగా ఉంది. కాబట్టి ఎవరు కలెక్షన్ల గురించి పెద్దగా పట్టించుకోలేదు. కాంబినేషన్ గురించి మాత్రం ప్రతి ఒక్కరు డిస్కస్ చేసుకున్నారు. బాలయ్య బాబు ప్రజెంటేషన్ కూడా కొత్తగా ఉంది. కొత్తగా ఫీల్ అయ్యారు. బాలయ్య అభిమానులు కూడా బాలయ్యను చాలా ఇలా కొత్తగా చూసేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇది అందుకనే సక్సెస్‌కి, ఫెయిల్యూర్‌కి దానికి తావు లేదు. ఎవరు దాన్ని ఫెయిల్యూర్ అనలేదు. పైసా వసూల్ సినిమా తర్వాత వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో మన సినిమా రాలేదు. రావాలని అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారు. ఇలాంటి మరో సూపర్ కాంబినేషన్ గురించి మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ రవీంద్ర సూరి.